తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అన్నటువంటి రూట్లో కుదరదు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే కేసు పెట్టిన వెంటనే అతను కోర్టుకు వెళ్ళాలి. అతను కోర్టుకు వెళ్ళిన వెంటనే ఆ మధ్యంతర ఉత్తర్వులు వచ్చేలోపు జాగ్రత్తగా చేసేశారు. కానీ ఆ తర్వాత మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని బయటకు వచ్చాడు. మోహన్ బాబుని చివరికి అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. బట్ ఆయనకి సంబంధించి అయితే వదిలిపెట్టేశారు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, లేదా చర్చ కోసం ఇదంతా కథ నడిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో కేటీఆర్ చెప్పింది జెన్యూన్గానే ఉంది. పర్మిషన్ అంటే అక్కడైతే కార్ రేస్ జరిగిన మాట వాస్తవం. అయితే ముందే డబ్బులు కట్టారు అగ్రిమెంట్కి ముందే. ఎస్, అది వేరే దేశానికి కూడా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే సినిమా టికెట్ మనం థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, కానీ రిజర్వేషన్ ముందే తీసుకుంటున్నాం. అట్లాగే ఆ కార్ రేస్కి సంబంధించిన రిజర్వేషన్ ముందే తీసుకోకపోతే కనుక వాళ్ళు వేరే దేశానికి పోతారన్నప్పుడు డబ్బులు కట్టి తీసుకున్నాం, ఆ తర్వాత రాటిఫై చేసుకున్నాం అని చెప్పుకొస్తున్నారు. రాటిఫై చేయలేదు అని వీళ్ళు చెప్తారు. అది టెక్నికల్ ప్రాబ్లం తప్పించి ఇక్కడ ఎలాంటి ఆట జరగకుండా, ఎలాంటి ఏదైతే ఫెస్టివల్ జరగకుండా వాళ్ళు డబ్బులు తినేస్తే తప్పు. టెక్నికల్గా ఇంకొకటి ఎన్నికల సంఘానికి సంబంధించిన ఇది ఉండగా చేశారు అన్నటువంటిది. వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు ఎన్నికల సంఘంది అనేది. దానికి సంబంధించి ఏదన్నా ఉంటే కనుక మందలింపు లాంటిది, అది ఎన్నికల సంఘం కంప్లైంట్ పెట్టాలి. ఓవరాల్గా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్స్ పెడుతుంది, కానీ కోర్టులో బెయిల్, ముందస్తు బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లభించే అవకాశం ఎక్కువ ఉన్నదన్నది న్యాయ నిపుణులు చెప్పే మాట.